హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సింపుల్ నెక్ డిజైన్ అయితే ఒకటి చూపించాలనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఒకట హ్యాండ్ ఒకటి, సింపుల్ నెక్ డిజైన్ ఒకటి. నేనైతే చిన్న సింపుల్ నెక్ డిజైన్ అయితే ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఇదిగోండి చూడండి, ఇట్లా సీదా పైన పెట్టుకొని దాన్ని ఉల్టా తిరగేసుకొని చుట్టూరు తిరగేసి ఒక స్టిచ్ అనేది చేసేసాను. ఇప్పుడు ఈ నెక్ డిజైన్కి మోడల్కి రెడీ చేసుకున్నాం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్. ఇప్పుడు ఈ పీస్ని మనం కొంచెం నీట్గా ఎజ్జలన్నీ సమానంగా కట్ చేసేయాలి. దారాలు లేకుండా నీట్గా ఇలా చేసేసాక ఒక 1.5 కానీ 1.5 ఇంచ్ కానీ ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని ఈ రెండు జాయింట్ చేసుకోవాలి. మళ్ళీ రెండో స్టిచ్ కూడా వేసుకోవాలి. నేను ఇలా జాయింట్ చేసుకొని ఇలా సైడ్ని చెడు వైపుని పైకి పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి ఎంతవరకు అది కావాలా, అదే ఇది ఒక పాదంకి ఎక్కువ, 1/2 ఇంచుకి తక్కువ అట్లా పెట్టుకోవాలి. అట్లా పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా వారికి చేసుకుంటూ రావాలి. స్టిచ్ చేసుకుంటూ అలా స్టిచ్ చేసుకుంటూ నిదానంగా షేప్లో మొత్తం ఒకేలా రావాలన్నమాట. వచ్చిన తర్వాత మన దగ్గర లూప్ టర్న్ ఉంది కదా, ఆ లూప్ టర్న్తో ఖర్చులు లోపలికి ఉండిపోయినా పర్వాలేదు, ఏం కాదు. ఎక్కువ ఖర్చులు ఏమైతే నేను పెట్టలేదు. దాన్ని ఇట్లా లోపలికి నెట్టేసుకోవాలి. మొత్తం నెట్టి ఆ లూప్ టర్న్కి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా చేసుకుంటే ఇట్లా లూజ్గా ఇట్లా లాగేసేయాలి. ఎక్కడైనా తగులుకున్నప్పుడు కొంచెం ఇట్లా మనం ముందుకు జరుపుకుంటే అది సెట్ అయిపోతుంది. కుక్కగా లోపలికి బయటకు వచ్చేసిందంటే మాత్రం చాలా అందుకని కొంచెం బయటకు రాకుండా ఇలా వెనక్కి బ్యాక్ నెట్టి ఇట్లా తీయాలన్నమాట. ఇప్పుడు థ్రెడ్ని ఇలా తిరగేసుకొని నీట్గా దాన్ని ఒక 2 ఇంచెస్ ఉండేటట్టు ఇలా కట్ చేసుకోవాలి.
ప్రతి పీస్ కూడా అలా ఒక 2 ఇంచెస్ ఉండేటట్టు. ఇలా కట్ చేసుకొని ఈ పీసులన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇలా ఇంకో పీస్ కూడా ఉంది, దాన్ని కూడా తిరగ తీసుకుని నీట్గా తిరగేసేద్దాం. మొత్తాన్ని తిరగేసేసి ఆ పీస్ని రెండుగా మన పీస్ కూడా అలాగే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఈ నెక్ ఉంది కదా, రౌండ్ నెక్ మనం స్టిచ్ చేసుకుంది. ఈ నెక్కి చుట్టూ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఒక 1 ఇంచ్ మనం ఖర్చుల్లోకి ఎంత పడితే ఒక 1 ఇంచ్కి ఇలా వదిలేయాలి. ఇలా వదిలేసి అలా పెట్టుకొని నీట్గా సర్దుకోవాలి. సేమ్ రెండు కూడా ఒకే లెవెల్లో రావాలి. ఇలా పక్క పక్కనే ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇలా పెట్టుకుంటూ నీట్గా పీసెస్ అన్నీ తీసుకోవాలి. అలా ఇట్లా 1/2 ఇంచ్ గ్యాప్ అనమాట. మనం కొంచెం అలా 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని పెట్టుకుంటే థ్రెడ్ అనేది మనం లోపల పెట్టే థ్రెడ్ నీట్గా కనిపిస్తుంది. అలా నీట్గా ప్రతిదీ కూడా ఇలా పెట్టేసుకోవాలి. నీట్గా ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి బాగుంటుంది. చిన్న నెక్ డిజైన్ ఇది. దానికి పూర్తిగా ఒకే లెవెల్ ఇలా పెట్టేసుకుంటూ రావాలి. వరుస అట్లా పెట్టడం ఏంటంటే డిజైన్ అయితే బాగుంటుంది. చూడండి నీట్గా మొత్తం నీట్గా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాక దీంట్లోకి ఒక థ్రెడ్ అనేది మనం ఎక్కించుకోవాలి. చూడాలి ఇప్పుడు రెండు సమానంగా ఇలా పట్టుకొని ఇలా చూడాలి. సరిగా చూస్తే మనకి ఈ నెక్ తిన్నగా ఏవైతే రెండు వస్తాయో ఆ రెండిట్లోంచి థ్రెడ్ ఇట్లా తీసుకోవాలి.
ఇక్కడ గంటల్లాగా మనం అంటే గంటలు ఇలా రావడం కోసం ఈ రెండింటికి మనం గీసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దీన్ని తినిస్తాయంటే ఎంతైతే థ్రెడ్ కావాలో ఆ థ్రెడ్ని దాంట్లోకి ఇలా ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకొని నేను అన్ని బండ్లుగా తెచ్చుకొని పెట్టుకుంటాను. ఇట్లా మనం ఎక్కడికి పరిగెత్తే ఇది లేకుండా నీట్గా అట్లా ప్రతిదీ ఇట్లా దీంట్లోకి నెట్టేసేయాలి. అలా తీసుకొని నీట్గా ఇలా సర్దుకోవాలి. సర్దుకొని మనకి ఇక్కడ ఎంతైతే థ్రెడ్ కావాలో ముడేసుకోవడానికి అంత తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. అట్లా ఇక్కడికి కట్ చేసుకోవాలి. అలా కట్ చేసి మళ్ళీ ఈ పిన్ అనేది బయటికి తీసుకొని ఇటు నుంచి కూడా అలాగే పూర్తిగా ఎక్కించుకురావాలి. ఎక్కించి దీంట్లో మళ్ళీ నెట్టేసి ఇలా షార్ప్గా ఇలా నీట్గా పట్టుకొని ఇలా ఇలా మెల్లిగా ఎక్కించుకోవాలి. అలా ప్రతి దీంట్లో కూడా మనం ఫినిష్తో నీట్గా ఇలా ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకుంటే నీట్గా వెళ్ళిపోయింది. మొత్తం ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నీట్గా ఎక్కించుకుంటూ మనమైతే దీంట్లోకి ఇలా పెట్టేసి దీంట్లో కూడా ఇది ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకుంటే మనకి కరెక్ట్గా సెంటర్లోకి అయితే వస్తుంది. అప్పుడు సేమ్ దీనిలాగే తాడును కూడా మనం తీసుకోవాలి. ఇలా తీసుకొని మొత్తం ఇలా సర్దేసుకోవాలి. ఇలా సర్దుకొని కొంచెం ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది కదా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి ఇక్కడ యాంగిల్స్ వేసుకోవాలి. ఇప్పుడు పెట్టుకున్నాం కదా మనం నీట్గా. వాళ్ళైతే యాంగిల్స్ వేయమని చెప్పింది కానీ నేను వేస్తున్నాను. ఇప్పుడు దానికి మనకి క్లాత్ తీసుకోవాలి. పీసెస్ ఉన్నాయి కదా ఎక్స్ట్రా పీసెస్, ఆ పీసెస్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి దాన్ని ఇలా సమానంగా ఎగ్గులు కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత
ఈ రెండు ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇది కూడా ఇంకొకటి ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా ఇలా పెట్టుకోవాలి. రెండు సమానంగా ఇలా ఇలా కట్ చేసుకొని పెట్టుకొని ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ని మనం ఇలా పెట్టేసేయాలి. లోపల ఇలా పెట్టేసి ఈ రెండు పర్ఫెక్ట్గా ఇలా తీసుకొని ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసి దాన్ని ఇలా రివర్స్ చేయాలి. ఇలా రివర్స్ చేస్తే మనకి మంచి హ్యాంగిల్స్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగుంది హ్యాంగిల్స్ అనేది. అలా ఇటు కూడా వేసుకోవాలి. దాన్ని ఇలా రివర్స్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని క్లాత్ అయితే జారే క్లాత్ ఒక స్టిచ్ వేసుకున్నా మనకేం ఇబ్బంది లేదు. స్టిచ్ కూడా ఇలా వేసుకోవచ్చు. మనకు కావాలంటే ఈ కుదరకపోయిందనుకో షేప్ ఇలా పెట్టడం, అప్పుడు ఇలా స్టిచ్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. అట్లా వేసుకోవడం వల్ల ఇంకా ఈజీగా ప్రాసెస్ లేదు. ఇట్లా పెట్టేసి థ్రెడ్ ఎక్కించుకోవాలి. ఇక్కడ డ్రాప్ ఇచ్చుకోవాలి. అలాగే ఇక్కడ కూడా డ్రాప్ చేసుకొని నీట్గా ఏజెస్ అన్ని కట్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేస్తే మరొక హ్యాంగిల్స్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఆపోజిట్గా చిన్న ప్లెయిన్ క్లాత్ అనేది ఒకటి చిన్న ముక్కలు పెడతాను. ఇలా చూడండి. చేసుకొని ఇది ఒక 2.5 ఉంటుంది. 2.5కి ఇట్లా తీసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేసి దాన్ని ఇక్కడ రివర్స్ చేయాలి. మంచిగా చూసారా ఇంత బాగుంది యాంగిల్స్ అంటే. ఇట్లా బాగుంది కదా. దీన్ని కూడా ఇలా మంచిగా ఫోల్డ్ చేయాలి. రివర్స్ చేయాలి. రివర్స్ చేస్తే మనకి హ్యాంగిల్స్ అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా, రెడీ హ్యాంగిల్స్. ఇప్పుడు ఈ థ్రెడ్ని మనం దీని కిందకి ఈ షోల్డర్ కిందకి ఇలా పెట్టేసి ఇలా స్టిచ్ చేసేది అన్నమాట. ఇలా లూజ్గా కొంచెం వదిలేసి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని ఇట్లా రౌండ్గా ఇంకా కలిపేయాలి. అట్లా కలిపిస్తే మనకి నెక్లో కలిసిపోతుంది.
చేసినాక ఎక్స్ట్రా వచ్చి ఇలా కట్ చేసేది. ఇలా కట్ చేసినాక చూడండి ఇప్పుడు హ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ హ్యాంగిల్స్ని మనం ఇలా ఒక ముడి అనేది ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మనం లేదనుకుంటే ఇట్లా మనం వదిలేసి ఇట్లా ఒక స్టిచ్ అనేది మనం ఇలా వేసుకోవచ్చు. ఇది లాస్ట్లో ఫైనల్లో చూపిస్తాను నేను. చూడండి ఇదైతే ప్రెజెంట్ ఇలా అయింది కదా, దీనికి ఒక లేస్ కూడా అటాచ్ చేసుకున్నాం. లేస్ అనేది మనం అటాచ్ చేసుకున్నాం. ఇలా కొలత వేసుకొని మనం లేస్ అనేది కట్ చేసుకొని తీసుకున్నాం. లైట్ ఇప్పుడు ఈ లేస్ని అటాచ్ చేయాలి. ఈ లేస్ని ఇట్లా కొంచెం ఖర్చులు అలా ఉంచేసి దూరంలో ఇట్లా పెట్టేసేయండి. ఇట్లా పెట్టి ఇలా పెట్టినాక ఇదంతా కరెక్ట్గా మెజర్మెంట్ ఇచ్చారా మనకి ఇక్కడ నుంచి ఈ రెండు డాట్స్ మధ్య నుంచి మనం తీసుకోవాలి. దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. లేస్ అని ఇట్లా ఫోల్డ్ చేయడం వల్ల నీట్గా నెక్ అనేది కనిపిస్తుంది. చూసారు కదా, మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోండి. స్టిచ్ చేసుకున్నాక స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. తర్వాత మీకు ఇది మొక్కలు ఎలా అటాచ్ లేకపోతే వదిలేసి దాంట్లో కట్టేసుకోవడం అది ఏదో ఒకటి. ఓకేనా, నెక్స్ట్ మోడల్ అయితే ఇదండి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్ డిజైన్ అయితే సింపుల్ మెజర్మెంట్లో సింపుల్గా నీట్గా ఇలా స్టిచ్ చేస్తాం. బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకుంటాం. బ్యాక్ సైడ్ బాగుంటుందని ఇలా స్టైల్ తీసుకోండి. కట్ చేసుకుంటాం. కట్ చేసుకొని ఈ రెండు పాయింట్స్ని ఆర్డర్ చేసి ఇలా స్టిచ్ చేసుకొని దాన్ని మళ్ళీ రివర్స్ చేసి స్టిచ్ అనేది యాడ్ చేయాలి. ఇలా చేసినాక మనకి దీనికి సరిపోయిందో లేదో ఒకసారి చూద్దాం. సరిపోయింది, కరెక్ట్గా ఈ పీస్ కదా సరిపోయింది. ఇలా మనం అటాచ్ చేస్తాం. ఇలా మళ్ళీ ఒక డ్రాయింగ్ ఇలా స్టిచ్ చేసుకొని దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని నీట్గా ఇప్పుడు పప్పు పెట్టుకోవాలి.
ఇట్లా రివర్స్ చేసుకొని మళ్ళీ దాని మీద ఒక స్టిచ్ అనేది చేస్తాం. ఇప్పుడు దీన్ని కూడా ఇట్లా పట్టుకొని ఖర్చుల దగ్గర మధ్య సెంటర్లో అలా పట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. అలా ఒక స్టిచ్ చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. డాట్స్ వేయడం వల్ల నీట్గా ఫినిషింగ్ అయితే బాగుంది. చూసారా, బాగుంది కదా. ఓకే, పింక్ ఎందుకైనా కానీ ఇప్పుడు ఇదిగోండి ఈ పార్ట్ని ఇక్కడైతే క్లాత్ ఎక్కువ లేదు, శారీలో క్లాత్ కట్ చేస్తున్నాను. దీన్ని రెండుగా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసి ఈ రెండు సమానంగా కట్ చేస్తాను. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ని ఇది ఎంత పొడవు ఉంది, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఈ పీస్కి ఒక భాగాన్ని ఇలా జాయింట్ చేస్తాం. చూసారు కదా, అక్కడ ఎంత క్లాత్ ఉంటే దాంతో అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. ఇట్లా అయింది కదా, మళ్ళీ దీన్ని కడిగేసి ఒక స్టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్ ఇలా పెట్టుకొని మనం సెంటర్కి ఎటు పెట్టాము, రౌండ్కి ఎటు పెట్టాము అనేది ఒకసారి చూసుకోవాలి. చూసుకొని ఈ రెండు మళ్ళీ మనం జాయింట్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులు స్టిచ్ అనేది వేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఒక పైన స్టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఖర్చులు ఇటువైపు పెట్టుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండించి రెండు ఒకసారి చూసుకోవాలి. ఇలా చూసుకొని ఇక్కడ మిడిల్లో చిన్న టచ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా పరుచుకొని రెండించులు ఉంది ఇలా చాప 8.5 ఉంది. 8.5 అంటే 2 ఇంచులు పెడితే 6, 8 అంటే 4 కుర్చీలే వస్తాయి అదనమాట. ఇప్పుడు ఇటు కూడా సేమ్ మనం ఎక్కడైతే డీస్ పెట్టుకున్నాం మళ్ళీ అటువైపు కూడా ఒక్కొక్క డీస్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఇలా మధ్యలో టక్స్ ఉంది కదా, ఇప్పుడు మనం ఇట్లా దీన్ని ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఈ మెయిన్ టక్స్ ఉంది కదా, ఈ టక్స్ దగ్గరికి ఈ ఫ్రిల్ని ఇలా తెచ్చి పెట్టుకోవాలి. అలా మళ్ళీ రెండో ఫ్రిల్ ఇది కూడా అలా ఈ ఫ్రిల్ని కూడా ఇలా తెచ్చి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక స్టిచ్ చేశాను. ఇప్పుడు మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇటు నుంచి మనం అటు నుంచి ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టుకున్నామో ఇటు నుంచి కూడా సేమ్ అదే మెజర్మెంట్ని మనం ఈ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ 2 ఇంచుల కాడ నుంచి ఈ ఫ్రిల్ తీసుకెళ్ళి దీని మీద ఇలా పెట్టాలి. ఈ 2 ఇంచులది కూడా ఇలా కరెక్ట్గా చూడండి. ఇలా ఇది కూడా ఇలా ఇలా పెట్టేసి ఈ రెండు ఇలా సమానంగా చేసుకుంటూ నీట్గా ఇలా మళ్ళీ ఒక స్టిచ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ యాడ్ చేసుకున్నాక కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేసి ఇటు సైడ్ నుంచి ఇలా తిప్పుకోండి. ఇలా తిప్పుకొని ఇక్కడ మనం
2 ఇంచెస్కి 2 ఇంచెస్కి మనకు ఫ్రిల్ అనేది పెట్టుకున్నాం కదా. అదే మెథడ్లో మనం మళ్ళీ ఫ్రిల్ అనేది పెట్టుకున్నాం. ఎన్ని ఫ్రిల్ అటు పెట్టుకున్నామో మనం ఇటు కూడా అన్నీ పెట్టుకోవాలి సేమ్ టు సేమ్. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఇటు కూడా ఇంకెన్ని పెట్టుకున్నాం సేమ్ మళ్ళీ అటు కూడా అన్ని ఫ్రిల్స్ ఇలా నీట్గా ఇలా పట్టుకోవాలి క్లాత్. మళ్ళీ ఇది ఈ ఫ్రిల్ కూడా మళ్ళీ 2 ఇంచెస్ పెట్టాం కదా, ఈ 2 ఇంచెస్ ఇలా మనం ఫ్రిల్ లాగా ఇలా పెట్టుకోవాలి. ఇది కూడా ఇక్కడ మనం కూడా 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఈ 2 ఇంచ్ కూడా ఇలా పెట్టుకోవాలి. ఒకసేపు అయితే ఇలా వచ్చింది కదా, అంత బాగా ఫ్రిల్ వచ్చాయి. ఇప్పుడు దీనికి పట్టీ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. హ్యాండ్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కరెక్ట్గా ఈ 2 మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 2 పాయింట్స్ ఇక్కడ పట్టుకొని ఇది మిడిల్ ఎక్కడ వస్తుంది మనకు కరెక్ట్గా ఇక్కడ కదా, ఈ మిడిల్ దగ్గర ఒక డీస్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఇలా డీస్ పెట్టుకొని ఇది హ్యాండ్ ఉంది కదా, ఇట్లా ఒక చిన్న చక్స్ ఇచ్చుకున్నాక ఇవ్వండి. మనం డీస్ పెట్టాం కదా ఇక్కడ కరెక్ట్గా అట్లా ఇట్లా పెట్టేసి దాన్ని హ్యాండ్ని మనం నీట్గా ఇలా పెట్టేసుకొని ఉంచుకొని ఇవ్వండి. ఇక్కడ ఈ మిడిల్ టక్ని ఆ డీస్ దగ్గర ఇలా పెట్టుకోవాలి. అలా పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చేసుకుని చుట్టూరు జాయింట్ చేసుకోవాలి. ఎక్కడ మనకుండా నీట్గా మనం చేసుకోవాలి. ఇవన్నీ ఇలా రివర్స్ చేసుకొని నీట్గా క్లాత్ని సర్దుకుంటూ నీట్గా ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా పట్టుకొని ఇవి కుర్చీలని ఇలా లాగి పట్టుకోవాలి. అప్పుడు మనకి స్టిఫ్గా మనం ఎలా ఫ్రిల్స్ పెట్టామో అలాగే కరెక్ట్ మెజర్మెంట్స్ చక్కగా నీట్గా వస్తుంది అన్నమాట. ఒకసారి మనం తిరగదిప్పుకొని చూసుకోవాలి. కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఫ్రిల్స్ అన్నీ ఇలా వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఎర్కి పట్టి యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని ఎక్స్ట్రా పట్టు తీసుకున్నామంట ఇలా తీసేసాను. ఇలా నీట్గా తీసేసి దాన్ని ఇలా రివర్స్ చేసుకొని ఇప్పుడు ఈ పట్టీని దీనికి అటాచ్ చేస్తాను. పట్టీని ఇలా అటాచ్ చేస్తాను. ఇలా చేసినాక ఈ క్లాత్ని ఒకసారి ఒక ఫోల్డ్ వేసి స్టిచ్ చేస్తాం. ఇలా వేసినాక దీన్ని దీని మీద పెట్టుకొని పట్టీ అనేది కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది దీని మీద వేసుకుందాం. పెద్ద అంచే రావడానికి చిన్న బార్డర్ వచ్చింది. దానికోసం చిన్న బార్డర్ వచ్చినట్టే ఆ బార్డర్ని దీనికి అటాచ్ చేసాను. లైట్ తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసుకోండి నీట్గా. కట్ చేసుకుని చుట్టూరు కూడా ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని తీసేయాలి.
ఇలా తీసుకున్నాక చూడండి హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయింది కదా. చూడండి ఇక్కడ మనం ఒక బటన్ పెట్టుకుంటే బాగుంటుంది. బుట్ట హ్యాండ్ అనేది ఇలా నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏంటి ఇక ఇంకొకటి కూడా నేను రెడీ చేసుకున్నాను. ఇంకొకటి అయితే చూపించాను. ఇవన్నీ రెండు హ్యాండ్లు రెడీ అయితే అయిపోయింది. దీనికి బటన్స్ పెట్టుకుంటే బటన్స్ అయినా బాగుంటాయి, లేదంటే మనం చిన్న సిక్స్ లా తయారు చేసుకుని అదన్నా పెట్టుకుని బాగుంటుంది. ఈ రెండు హైట్ చూసుకోవాలి. ఒకసారి నీట్గా కొలత పెట్టుకొని ఈ రెండు సమానంగా ఇలా పెట్టుకొని హైట్ అనేది చూసుకోవాలి. తర్వాత లో చంక్ కూడా తీసుకోవాలి. ఇలా హైట్ చూసుకొని రెండు సమానంగా పెట్టుకొని అలా కరెక్ట్గా తీసేయాలి. ఇలా తీసేసి ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి. ఓకేనా? టక్స్ ఇచ్చినాక ఇప్పుడు మనం లోచంక అయితే తీసుకోవాలి కదా. ముందుగా ఆ లోచంక తీయడం కోసం ఒక స్టిచ్ ఇక్కడ నుంచి మనం నీట్గా ఇలా వేసుకుంటాం. ఇలా వేసుకుంటే ఏంటంటే ఫ్రిల్స్ పాడవకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. అది ఒక రౌండ్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనం ఈ రెండు షేప్లు కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని లో చంక్ అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా పెట్టేసి ఒక 30 నుంచి లోపలికి ఇలా లో చంక్ తీసుకొని ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. ఒక హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. బాగుందా?